ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నట్టుగా భగవద్గీత మరియు నాట్య శాస్త్రాలకు యునెస్కో మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో మనకు న్యూస్లో కూడా రావడం జరిగింది. హిందుస్థాన్ టైమ్, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేయడం జరిగింది. సో ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ ఇండియన్ అక్రాస్ ద వరల్డ్, ద ఇంక్లూజన్ ఆఫ్ ద గీత అండ్ నాట్యశాస్త్ర ఇన్ యునెస్కోస్ మెమొరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ ఈజ్ గ్లోబల్ రికగ్నైజేషన్ ఆఫ్ అవర్ టైమ్లెస్ విజ్డమ్ అండ్ రిచ్ కల్చర్. సో మన స్వేచ్ఛ, సంస్కృతి, సాంప్రదాయాలకు ఇది ఒక ప్రపంచ గుర్తింపు అని చెప్పేసి ఇది భారతీయులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఫోటో అయితే పెట్టాను. యునెస్కోస్ మెమొరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్. సో ఈ విధంగా యునెస్కోలో ఈ నేపథ్యంలో ఎగ్జామ్లో ఇది ఎంతవరకు మనం చదవాలి, ఏ అంశాలను గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి, అయితే ఈ అంశం మీద క్వశ్చన్ వస్తే పక్కాగా ఆన్సర్ చేయొచ్చు అనే అంశం మీద మనం చూద్దాం. భారతీయ సంస్కృతి వారసత్వానికి ప్రతీకలైన భగవద్గీత మరియు భరతముని రచించిన నాట్యశాస్త్ర లిఖిత ప్రతులను యునెస్కో మెమొరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో స్థానం లభించింది. ఈ విషయాన్ని యునెస్కో ఏప్రిల్ 18న ప్రకటించింది. భగవద్గీత నాట్యశాస్త్ర గ్రంథాలతో పాటుగా వివిధ దేశాలకు చెందిన 74 డాక్యుమెంటరీ వారసత్వ పత్రాలను కూడా గుర్తించింది. దీంతో యునెస్కో మెమొరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో మొత్తం ఎంట్రీల సంఖ్య 570కి చేరింది. ఇందులో భారత్ నుంచి ఇప్పటివరకు 14 గ్రంథాలకు చోటు దక్కింది. సో భగవద్గీత, నాట్యశాస్త్ర గ్రంథాలు శతాబ్దాలుగా భారత నాగరికతను, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించి ప్రపంచానికి స్ఫూర్తినిస్తున్నాయని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. సో యునెస్కో యొక్క మెమొరీ ఆఫ్ ద వరల్డ్ ప్రోగ్రామ్ అంటే ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దీంట్లో చోటు దక్కింది కాబట్టి అసలు ఏంది, ఎందుకు అది ఏర్పాటు చేశారు ఏంటనే అంశము. సో ప్రపంచ డాక్యుమెంటరీ వారసత్వాన్ని సంరక్షించడానికి, ప్రోత్సహించడానికి ఇది 1992లో ఏది మెమొరీ ఆఫ్ ది వరల్డ్ ప్రోగ్రామ్ అనే దాన్ని ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం విలువైన చేతివ్రాత పత్రాలు, మౌఖిక సాంప్రదాయాలు, ఆడియో విజువల్ సామాగ్రి, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన ఆర్కైవ్లను రక్షించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ ప్రపంచ ప్రాముఖ్యత మరియు అసాధారణ సార్వత్రిక విలువ కలిగిన పత్రాల యొక్క సంకలనం. 1997 నుంచి 2 ఏళ్లకు ఒకసారి దీన్ని అప్డేట్ చేస్తూ ఉన్నారు. అయితే 2017 నుంచి 26 మధ్యన అప్డేట్ చేయలేదు. 2025 నాటికి మొత్తం ఎంట్రీల సంఖ్య 570కి చేరింది. వీటిలో భారతదేశం నుంచి మొత్తం అంటే 2025లోనే 74 ఎంట్రీలు దీంట్లో నమోదయ్యాయి. ఏది 2025లో. సో ఒక దేశానికి స్వాతంత్రానికి గరిష్టంగా 2 సమర్పణలు మాత్రమే సంవత్సరానికి, అంటే ఒక 1 ఇయర్లో మనం 2 ఎంట్రీస్కి మాత్రమే మనము అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో భారత్ నుంచి చోటు దక్కించుకున్నది చూస్తే మనకు 1917లో ఐఏఎస్ తమిళ వైద్య రాతపత్రి సేకరణ, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆర్కైవ్స్ ఇది 2003లో, అదేవిధంగా ఋగ్వేదానికి కూడా స్థానం దక్కింది 2005లో. తర్వాత పాండిచ్చేరిలోనే శైవ రాత పత్రాలు ఉన్నాయి, ఇది కూడా 2005లో. ఆల్బెర్యూని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ సేకరణ 2011లో. తారీఖే ఖండన్ తైమూరియా, తర్వాత శాంతినాథ చరిత్ర, క్షేత్రయ పదముల రాతపత్ర. సో ఈ విధంగా మనకు అనేక అంశాలకైతే దీంట్లో చోటు లభించింది. సో ఈ విధంగా చూస్తే మనకేంటంటే నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఆర్కైవ్స్ దీనికి 1961లో దీనికి సంబంధించి 2022లో గుర్తించారు. సో ఇప్పుడు స్పెషల్గా 2025లో భగవద్గీత మరియు నాట్యశాస్త్రాలను దీంట్లో మనకు చోటు కల్పించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈ నేపథ్యంలో అసలు యునెస్కోలో చోటు కల్పించారు కాబట్టి అసలు యునెస్కో అంటే ఏంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ యునెస్కో అంటే ఏందో చూద్దాం. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైన్స్, కల్చర్ ఆర్గనైజేషన్. సో దీని యొక్క ఫుల్ ఫాము. అదేవిధంగా దీని యొక్క హెడ్ క్వార్టర్ ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంది. దీన్ని 1945లో ఏర్పాటు చేశారు. భారతదేశం వచ్చేసి దీంట్లో 1946లో మెంబర్గా చేరింది. సో తర్వాత ఫ్రెండ్స్, ఇది ఏ అంశాల మీద పనిచేస్తుంది అనేది కూడా మనకు ఎగ్జామ్లో అడుగుతారు. విద్య, సైన్స్, కల్చర్, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మెమొరీ లైన్ ఏంటంటే ఎవరీ స్మార్ట్ చైల్డ్ కమ్యూనికేట్ ఇంటెలిజెంట్లీ. సో ఈ విధంగా మనకు యునెస్కోకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇండియా ఈజ్ ఫౌండింగ్ మెంబర్ 1946 నుంచి. మొత్తం భారతదేశం నుంచి 42 సైట్స్ ఉన్నాయి.
అదేవిధంగా తెలంగాణ నుంచి రామప్ప టెంపుల్ మొదటిసారిగా 2021లో గుర్తింపు పొందింది. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఇండియాస్ 42 స్టార్ రామప్ప షైన్స్ ఇన్ తెలంగాణ. సో మొత్తం 42లో తెలంగాణ నుంచి రామప్ప ఫస్ట్ వన్. అదేవిధంగా ఈ యునెస్కో యొక్క ప్రోగ్రామ్ ఉంది వరల్డ్ WHMOB-ESD అని. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్ యాక్చువల్గా దీని యొక్క మీనింగ్ ఏంటంటే వరల్డ్ హెరిటేజ్, మ్యాన్ అండ్ ద బయోస్పియర్, ఎడ్యుకేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో దీన్ని వరల్డ్ MOB-ESD అని సేస్ ఇట్ లైక్ వాబ్ ఈస్ డి టు రికాల్ క్విక్లీ అని చెప్పేసి ఈ విధంగా మనకు ChatGPT అయితే కోడ్ ఇచ్చింది. సో అదేవిధంగా యునెస్కో హెడ్ అదురే అజోలే. అదేవిధంగా దీనికి సంబంధించి మనకి ఏం లేదు ఫ్రెండ్స్, క్విక్ రీక్యాప్ అని చెప్పేసి. సో ఆల్రెడీ మనకు 45లో ఎస్టాబ్లిష్ చేశారు. 46 నుంచి ఇండియా మెంబర్ అయింది. మొత్తం ఇండియాలో 42 ఉన్నాయి. అందులో తెలంగాణ నుంచి మొదటిది రామప్ప 2021లో. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, దీన్ని బేస్ చేసుకుని ఒక MCQ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ యునెస్కో అండ్ ఇండియా ఈజ్ కరెక్ట్. యునెస్కో అండ్ ఇండియాని కలుపుతూ ఇక్కడ క్వశ్చన్లో తెలంగాణను కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఇండియా జాయిన్డ్ యునెస్కో ఇన్ 1950 అండ్ హ్యాస్ 30 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇంక్లూడింగ్ గోల్కొండ ఫోర్ట్ ఇన్ తెలంగాణ. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఫస్ట్ స్టేట్మెంట్లోనే రాంగ్ ఇచ్చాడు. ఇండియా 1950లో జాయిన్ అయింది, ఇండియాలో 30 ఉన్నాయని. సో దీని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ఎవరైనా కానీ ఫస్ట్ హాఫ్ స్టేట్మెంట్ చూడగానే ఇది రాంగ్ అంటాం. అదేవిధంగా యునెస్కో వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1945, ఇది కరెక్ట్. ఇండియా బికేమ్ మెంబర్ ఇన్ 1946, ఇది కూడా కరెక్ట్. రామప్ప టెంపుల్ ఇన్ తెలంగాణ ఇస్ రికగ్నైజ్డ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, సో ఇది కూడా కరెక్టే. సో యునెస్కో అంటే స్టేట్మెంట్ 2 కరెక్ట్. సో ఇక్కడ కరెక్ట్ ఉన్నది ఐడెంటిఫై చేయమన్నారు. ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ కరెక్ట్. తర్వాత థర్డ్ వన్ ఎందుకు మిస్టేక్ ఉందో చూద్దాం. యునెస్కోస్ హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ జెనీవా అండ్ ఇట్ ఓన్లీ ప్రమోట్స్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్. సో ఇక్కడ జెనీవా కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ప్యారిస్, ఇది ఫ్రాన్స్లో. సో ఇది రాంగ్. సో ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ అన్నారు. ఓన్లీ 2 కాదు, ఇంకా 3 అంశాలు ఉన్నాయి. తెలంగాణ హ్యాస్ నో యునెస్కో రికగ్నైజ్ సైట్స్ యాజ్ ఆఫ్ 2025, అంటే 2025 వరకు అసలు తెలంగాణలో యునెస్కో గుర్తించిన సైట్స్ ఏం లేవు అని చెప్తున్నారు. సో ఇది కూడా రాంగ్. సో మనకు స్టేట్మెంట్ బి అంటే ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా అదే ఉంటుంది. ఆప్షన్ బి కరెక్ట్. 1945లో ఎస్టాబ్లిష్ అయితే ఇండియా ఫౌండింగ్ మెంబర్గా 45లో 6లో జాయిన్ అయింది. మొత్తం 42 ఉన్నాయి. తెలంగాణ నుంచి ఉన్నది 2021లో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్. సో ఇది జెనీవా కాకుండా ప్యారిస్లో దీని ఒక హెడ్ క్వార్టర్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇది మనకు భగవద్గీత మరియు మన నాట్యశాస్త్రాలకు యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కిన సందర్భంగా ఈ అంశాన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం అన్ని అంశాలను అయితే మాట్లాడుకున్నాం. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరియు ఈ వీడియోని మన ఫ్రెండ్స్కి వివిధ గ్రూప్లలో కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.